హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వాళ్ళది కాదు. నిన్న అంటే గురువారం యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే చియా పుడింగ్ అనే వీడియో నాకు వచ్చింది. సో అలా సింపుల్ ప్రాసెస్, సో అందుకని ట్రై చేద్దాం అనుకున్నా. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా చిన్న పాల ప్యాడ తీసుకొని మరగబెట్టుకోవాలి పొంగు వచ్చేదాకా. తర్వాత కాచి చల్లార్చుకోవాలి. పాలు చల్లారేలోకి మనం ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నేనైతే ఒక యాపిల్, ఒక పోమోగ్రానైట్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ యాపిల్ సీడ్స్ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ స్మాల్ క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చితే మామూలుగా కలుపుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. నచ్చితే ఓకే, నచ్చకపోతే వేస్ట్ అయ్యిద్ది. సో అందుకని చెప్తున్నాను. యాపిల్ అయిపోయినాక నేనైతే పోమోగ్రానైట్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయటం. హిట్టా ఫట్టా అనేది లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక ఐడియా వచ్చింది ట్రై చేయాలా వద్దా అని. ఈ చియా పుడింగ్ అనేది వెయిట్ లాస్కి చాలా యూజ్ అయ్యిద్దంట. ఈ చియా సీడ్స్ అనేవి మనం వాటర్లో సోక్ చేసుకుంటాం. ఆ సీడ్స్ అనేవి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని మనం డ్రింక్ చేసిన తర్వాత మన స్టమక్ అనేది ఫుల్ ఉంటుంది అనమాట. సో ఆకలి అనేది వేయదు, వేరే దాని మీదకి చూపోదు. మీకు ఒక పెద్ద దొంగని చూపిస్తాను, గెస్ చేయండి. ఆ దొంగ ఎవరో కాదు, మా నిహాంతే. మ్యాచ్ బాక్స్ తీసుకొని దాంతో ఆడుతున్నాడు. పిల్లలన్నీ ఇరగొట్టి పక్కన పెడతాడు. వీడియోస్ అందరు చూస్తారా అంటే ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వుతున్నాడు. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పాలు, వాటిలో మనం చియా సీడ్స్ అనేవి 1 స్పూన్ 1.5 స్పూన్ అనేవి యాడ్ చేసుకోవాలి. కుర్తి పడి ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ తినలేము ఆఖరికి. సో చూసి యాడ్ చేసుకోండి. చిన్న పాల ప్యాకెట్ మరగబెడితే ఎన్ని అయినాయో చూడండి. చిన్న గ్లాస్ అయినాయి. మిక్స్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం రండి. ఒక 3 hours వదిలేయండి వాటిని కదిలేకుండా. ఆ వీడియోలో ఓవర్ నైట్ సోక్ చేయమన్నారు. నేనే అంత టైం దాకా ఎందుకు అని 3 hours వచ్చి తీసాను. ఎందుకంటే చియా సీడ్స్ 20 minutesకి బాగా సోక్ అవుతాయి. సో అలా ఆలోచించి ఇలా తీసాను అనమాట. అప్పటికే గడ్డ పోయింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్లో అయితే మిక్స్ చేద్దాం. చేసిన తర్వాత ఇంకేం లేదు. హనీ ఉన్నోళ్ళు హనీ వేసుకోండి, హనీ లేని వాళ్ళు పోమోగ్రానైట్ ఎక్కువ తీసుకోండి, సరిపోయింది స్వీట్. ఇప్పుడు టేస్ట్ టైం. చూడటానికి కలర్ఫుల్ అయితే బాగానే ఉంది. సో లెట్స్ ట్రై. సో నాకు టేస్ట్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే కొంచెం హనీ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే పోమోగ్రానైట్ సరిపోలేదు. అంటే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.